అవి గీత గీసి బరిలోకి దిగితే ప్రత్యర్థులకు వణుకే. కత్తి కట్టి కథన రంగంలో నిలిస్తే కాసుల పంటే. కాలు దువ్వి కత్తి కట్టిన కాలితో ప్రత్యర్థిని ఓడించడం వీటి నైజం. రణరంగంలో చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రత్యర్థే వాటి టార్గెట్. కొడితే కుంభస్థలాన్ని కొట్టడమే వీటి లక్ష్యం. సంక్రాంతి సంబరాల్లో పోటీకి సై అంటున్న కోళ్ల పందాలపై ఒలుక్కేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగకు పల్లెలు సిద్ధమవుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా పందెం రాయుళ్లు కోడిపుంజులకు కత్తులు కట్టేందుకు తహతహలాడుతున్నారు. తమ సత్తా చూపించేందుకు కోడిపుంజులు సైతం కాలు దువ్వుతున్నాయి. ఈ సంక్రాంతికి కత్తులు దూయటానికి కోళ్లు సిద్ధమవుతున్నాయి. ఇక కోళ్ల పందెం కోసం కోళ్లను సైన్యంలో సైనికుల్లా తయారు చేస్తారు. పోటీలో దింపేందుకు సిద్ధం చేసుకున్న దగ్గర నుంచి పోటీ బరిలో దింపే వరకు వాటికిచ్చే శిక్షణ, పెట్టే ఫుడ్ విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పందెం కోళ్ల కోసం ఏకంగా ఫామ్ హౌస్లే వెలుస్తున్నాయంటే పందెం కోళ్లకు ఎంత గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వాటికి పెట్టే ఫుడ్ విషయాన్ని పరిశీలిస్తే వాటికి పెట్టే ఫుడ్ చాలా రిచ్. బాదం పప్పు, పిస్తా, మటన్ కీమా ఇదేదో సంపన్న కుటుంబ మెనూ అనుకుంటే పొరపాటే. తిన్నది అరగటానికి క్రమం తప్పని వాకింగ్, సాయంకాలం స్విమ్మింగ్, ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో ఫైటింగ్ ప్రాక్టీస్. మనం మాట్లాడుకునేది మల్లయోధుడి దినచర్య కాదు. ఇదంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలోని ఓ పామాయిల్ క్షేత్రంలో గత 10 ఏళ్లుగా పెంచుతున్న పందెం కోడిపుంజుల దినచర్య. కోడిపుంజుల పెంపకం ఫుడ్ విషయంలోనే కాదు, ప్రత్యేక ఆవాసాలు, వాటికి కాపలాదారులను, సీసీ కెమెరాలు, ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలను వీటికి కాపలాగా పెడతారు. అత్యంత భయంకరంగా దాడి చేసే విధంగా ఆ జాగిలాలు శిక్షణ పొందుంటాయి. పగటి సమయాల్లో బందీలుగా ఉన్న జాగిలాలు రాత్రి సమయంలో కాపలాగా ఉంచుతారు. అనుమానితులు ఎవరైనా అనుమతి లేకుండా ప్రవేశించారంటే పిక్కలు కుక్కలకి ముక్కలుగా మార్చేస్తాయి. ఇక్కడ పంపకంలోని ప్రతి కోడిపుంజుపై కోడి చిన్ననాటి నుండి పందానికి సిద్ధమయ్యే సమయం వరకు ప్రతి కోడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటికి శిక్షణిస్తారు. సహజంగా కోడి పందాలకు దూరంగా ఉండే ఆ పామాయిల్ యజమాని మాత్రం పుంజులపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇక్కడ తయారైన కోళ్ల ట్రాక్ రికార్డ్ విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటంతో ఆంధ్ర ప్రాంతం నుండి బడాబాబులు ఇక్కడికి వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోళ్ల కోసం జనం క్యూ కడుతుంటారు. ఇక తమ వద్ద ప్రత్యేక శిక్షణతో ప్రతి కోడిపుంజుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి తమ కోళ్ల దొడ్డిలో పెంచిన కోళ్లకు మార్కెట్లో డిమాండ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని యజమాని చెబుతున్నారు. అలాగే కోడిపుంజు ఫైటింగ్, కలర్, బ్రీడింగ్, ట్రాక్ రికార్డ్ ఆధారంగా 30,000 నుండి 80,000 వరకు డిమాండ్ పలుకుతుందని చెప్పారు. పందెం రాయులు జాగ్రత్తలు కేవలం ఫుడ్ మెనూ, కోడి కలర్లోను మాత్రమే కాదు, వీటి కోసం ప్రత్యేక శాస్త్రాన్ని కూడా ఫాలో అవుతారు. అదే కుక్కోడి శాస్త్రం.
దాని ఆధారంగానే పందెం రాయులు ఏ సమయానికి ఏ రంగు కోడి బరిలో దించాలో నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో తమ పందెం కోడి బరిలో నిలిచిందంటే ఎంతటి బలమైన కోడి పుంజు ఎదురుగా ఉన్నా తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తారు. ఏదేమైనా ఈసారి సంక్రాంతి బరిలోకి దిగేందుకు పందెం కోళ్లన్నీ సిద్ధమయ్యాయి.